పెళ్లి చేసుకుంటాం. మ్యారేజ్ చేసుకున్నారు. అందరి ముందు చేసుకున్నారు. ఓకే. ట్రస్ట్ విషయానికొస్తే పెళ్ళికి, ట్రస్ట్‌కి ఈ కాలంలో ప్రస్తుతం ఉన్న సొసైటీలో, ప్రస్తుతం ఉన్న ఎక్స్‌టర్నల్ ఇన్‌ఫ్లుయెన్సెస్‌తో ఎంత మేరకు ట్రస్ట్ నిలబడుతుంది? నిలబడే ఛాన్సెస్ చాలా తక్కువ. చాలా తక్కువ. సో, అట్లాంటప్పుడు మరి మ్యారేజ్ సిస్టమ్ నిలబడుతుందా? నిలబడదు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఇప్పుడు ఇవాళ ఆ ట్రస్ట్ అనేది ఎప్పుడైతే తగ్గిందో, అది అన్నింట్లోనూ మనం చూస్తున్నాం కదా! కరెక్ట్. ఎంప్లాయర్‌ని మోసం చేస్తున్న ఎంప్లాయీని చూస్తున్నాం. అగ్రీమెంట్ రాసుకున్న తర్వాత కూడా బ్రీచ్ చేసే పార్టీలను చూస్తున్నాము. హ్మ్. వాగ్దానం చేసి నిలబడని రాజకీయ పార్టీలని చూస్తున్నాము. హ్మ్. అమ్మని నాన్నని చూసుకోవాలి అని చూసుకోకుండా ఉన్న పిల్లల్ని చూస్తున్నాము. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాలేజీలో ఫీజు తీసుకుని చదువు చెప్పని కాలేజీలను చూస్తున్నాము. హ్మ్. సో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది, వాగ్దాన భంగం అనేది, విశ్వాసఘాతుకం అనేది ఇవాళ ఎక్కువైందబ్బా. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. ఈ ఎక్కువైన క్రమంలో ఆటోమేటిక్‌గా మ్యారేజ్‌లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో, అది ఇండివిడ్యువల్ డిసైడ్ చేసుకోవాలి. వెదర్ టు ఎంటర్ ఇంటూ దట్ సిస్టమ్. ట్రస్ట్ బ్రీచ్ చేసుకుంటానా లేదా? దీనికంత సస్టైనబిలిటీ లేదు. ఎంతకాలం ఉంటదో తెలీదు ఈ ట్రస్ట్. సో, నేను ఇందులోకి ఎంటర్ అవ్వాలా లేదా అనేది ఆ ఇండివిడ్యువల్ డిసైడ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కంపల్సరీ ఉంటుంది కాబట్టే పెళ్ళి అనే దాన్ని చాలా పెద్ద తంతుగా నిర్వహించి తాళి కట్టడం లాంటి చాలా గొప్పదని, పవిత్రమైనదని, ఒక్కసారి అందులోకి వెళ్ళిన తర్వాత మోసగించుకోకూడదు ఒకరినొకళ్ళు, అందుకే బయటికి రాకూడదని మన వాళ్ళతో గట్టిగా చెప్పడానికి కారణం అది. దానికి మనం హిందూ మ్యారేజ్ యాక్ట్ కావచ్చు, ఇంకోటి యాక్ట్ చట్టాల ద్వారా దానికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి కారణం అది. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఇద్దరులో ఎవరో ఒకరు డైవోర్స్ కనుక అప్లై చేస్తే మ్యూచువల్ అయితే ఓకే, కాని పక్షంలో కనుక ప్రొసీజర్ని కోర్టులో పెట్టడం కారణం అదే. అందుకే ఖచ్చితంగా నో డౌట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది వాళ్ళ మన సమాజంలోనే ఉంది.